నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సిబ్బంది అధికారులు చొరవ చూపాలి. జేసీ డాక్టర్ హరి జవహర్లాల్ ఆదేశం. గ్రానైట్ వ్యర్థాలతో రోగాల బారిన పడుతున్న ప్రజానికం, సత్య ఫోకస్. సొమ్మొక్కడిది సోకొకటిదిలా ప్రవర్తిస్తున్న టీడీపీ కోట్లాది రూపాయలు విడుదల చేసిన ప్రజలకు వివరించడంలో విఫలమైన నాయకులపై బీజేపీ ఎమ్మెల్సీ బీరాజు విమర్శ. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని డాక్టర్ హరి జవహర్లాల్ తెలియజేశారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం, పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూర్చోండి. ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మూలిగే నెక్కపై తాటికాయ పడ్డ చందంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అనేక సమస్యలను పరిష్కరించకుండా కేవలం రాజధాని పేరుతోనే ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలి కుదిరేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, సింగరాజు వెంకట్రావు, మహిళా విభాగం కన్వీనర్ గంగాడ సుజాత, కావూరి సుశీల, క్రాంతి కుమార్, సోమశేఖర్, స్వరూప్, డొక్కా శ్రీను, గోపాల్ రెడ్డి, వల్లెపు మురళి, కాకుమాని సునీల్, డి శ్రీనివాసరావు, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు తగ్గించాలి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే. ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచనని చెప్పి ఈరోజు మాట తప్పటం తనకి అలవాటే. అయినా తెలిసిన ఈ ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసినందుకు నువ్వు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు తక్కువ ఉన్నా ఈరోజు నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఒక ప్రైవేటు పరం చేయాలని ఒక ఆలోచనతోనే నువ్వు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఆర్టీసీ, మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రపంచ దేశాల్లోనే ఎన్నో అవార్డులు పొంది గిన్నిస్ బుక్ ఎక్కిన పరిస్థితి కూడా ఉంది. అటువంటి ఆర్టీసీని నువ్వు నిర్వీర్యం చేయడానికి ఈ విధంగా ఆర్టీసీ ఛార్జీలు అనేది పెంచడం చాలా బాధాకరంగా ఉందని తెలియపరుస్తూ, డిగ్రీ చదివిన విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు అట్టిస్తారు. విద్యార్థి సమస్యల మీద మీరు పరిష్కరించకుండా మళ్ళీ సమ్మిడిపోటు ఆర్టీసీ ఛార్జీలను పెంచుకుంటూ పోతూ రాష్ట్రాన్ని శ్మశానంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఇకనైనా ప్రజల గురించి ఆలోచించండి. మీ ఆర్పాటానికి, మీ యొక్క ఆమ్యామ్యం తీసుకోవడానికి 400 కోట్ల రూపాయలు ఆ విధంగా ఖర్చు పెట్టడం కాకుండా ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించి వెంటనే ఈ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీన్ని చూస్తా ఉంటే ఎవరైతే ఇప్పుడు ఒక వర్గం వారు, వారికి సంబంధించిన వర్గం వారు ప్రైవేట్ ఈ ఆర్టీసీ ప్రైవేట్ ఈ బస్సులు సంబంధించి ఒక వర్గం వారు ఉన్నారు. వారి కోసం ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్టు కనపడుతుంది. ఇప్పుడు అసలు అవసరమే లేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెద్దగా పెరగలేదు. ఇప్పుడు పెంచి వారి వర్గం వారిని తీసుకుంటున్నారు. కానీ దాదాపు 70% ఉన్న బడుగు బలహీన వర్గాలు వారి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గుర్తించట్లేదని మేము బీసీసీఎల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా వారిని ఉద్దేశించి వారిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఈ ఛార్జీలు ఇమీడియట్ తగ్గించి ఇంకా పెంచకుండా ఉండాలని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇటువంటి ఉద్యమాలు ఎన్నో చేసి తగ్గించేదాకా మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తాము. ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద సంస్థ అయినటువంటి ఆర్టీసీని కూడా తన నడ్డి విరిగే విధంగా అత్యధికంగా ఛార్జీలు పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయము, దురదృష్టకరం. సామాన్య మానవుడు నిత్యము కూడా వాడుకునే సాధనం ఏదైనా ఉంది అంటే ఆర్టీసీ బస్సు. మరి ఇలాంటి బస్సుల మీద యొక్క ఛార్జీలు పెంచుకుంటూ పోతే మరి వీళ్ళు ఎటు పోవాలి? నడుచుకుంటూ పోవాలా? రిక్షాల్లో పోవాలా? మరి ప్రభుత్వం సామాన్య ప్రజానికి ఏం చేస్తుందని చెప్పేసి మేము అతను నిలదీస్తున్నాము. ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని సామాన్యులకి మంచి పనులు ఏ విధంగా చేయాలనే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ ఆర్టీసీకి ఎంతో పేరుంది, గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది. ఆలోచన ఖచ్చితంగా వెంటనే తగ్గించాలని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కూడా మేము మీకు కూడా లలిత బ్రాండ్ రైస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రారంభించారు. మంచి క్వాలిటీ రైస్ లలిత బ్రాండ్ ప్రత్యేకమని చెప్పారు. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ప్రారంభించిన లలిత బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మొట్టమొదటి కొనుగోలుదారుగా లలిత బ్రాండ్ రైస్ ను కొనుగోలు చేశారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లలిత బ్రాండ్ రైస్ డిస్ట్రిబ్యూటర్స్ జుగిశెట్టి కుమార్, మద్దుల దుర్గాప్రసాద్, మద్దుల నరసింహారావు, లలిత బ్రాండ్ రైస్ మేనేజర్ ఆపరేషన్స్ ఎస్వి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. Lalita's quality seal is the symbol for quality. Processed rice in 9 units. Foreign markets in African continent, Australia, Bangladesh on lease. The rice which is turned into పెద్ద బ్యాగ్ చెప్పలేదు.
చెప్పు ఇక్కడ మార్కెట్ ఎదురుంది. రెండు ఇస్తాము. పొటెన్షియల్ వాళ్ళకి 50 కేజీలు కూడా అందులో చీప్ హోటల్స్ వాళ్ళకైతే బీజేపీ అతను వస్తున్నాడు. పెద్దోడు లేడీ తర్వాత వచ్చారు. అఖిల భారత కాపు సంఘాల సమాఖ్య రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా మల్లిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, గొర్రెపాటి అర్జునరావు తదితరులకు శ్రీనివాస్ తన కృతజ్ఞతలు తెలియజేశారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఎండ్లూరు గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రక్కన ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల మైనంపాడు, రుద్రవరం, లక్ష్మీపురం వెళ్లే వాహనదారులే కాకుండా ఇతర ప్రజలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. గ్రానైట్ ఫ్యాక్టరీల దుమ్ము ధూళి వల్ల కళ్ల సంబంధిత వ్యాధులొస్తున్నాయని పాపుతున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీల నుండి వచ్చే దుమ్ము వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వాళ్లు మామూళ్లకు అలవాటు పడి ఫ్యాక్టరీల వైపు వెళ్లడం లేదంటున్నారు. రోడ్డుపై అడుగుల మేర దుమ్ము పేరుకుపోయి బస్సులు, లారీలు వెళ్లేటప్పుడు దాని వెంట లేచే దుమ్ము తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందంటున్నారు. వచ్చే దుమ్ము కళ్లలో పడి దారి కూడా కనిపించడం లేదంటున్నారు. తమ పొలాల్లో పంటలపై పడి పంట కూడా దెబ్బతింటుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చెప్పి విసుగొస్తుందని వారు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రానైట్ వ్యర్థాల బారి నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. మనం ఎల్లూరు డొంకలో ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీల సమీపంలో ఉన్నాం. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల ఇక్కడ ఎల్లూరు, మైనంపాడు, లక్ష్మీపురం, రుద్రవరం వెళ్లే వాహన చోదకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతా ఉంది. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే గ్రానైట్ వ్యర్థ పదార్థాల వచ్చే దుమ్ము వాహనాలు వెళ్లే వారికి, వాహనాలకు కానీ, బస్సులకు కానీ, అలాగే ఆటో వెళ్లే వాళ్ళకి కానీ తీవ్ర ఇబ్బంది, లేచే దుమ్ము తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. దానితో పాటు ఇక్కడ వచ్చే దుమ్ము చుట్టుపక్కల పొలాలైనటువంటి పత్తి కానీ, వరి కానీ, ఇక ఇతరత్ర పంటల వల్ల, ఇతరత్ర పంటల మీద ఈ దుమ్ము పట్టడం వల్ల పంటలు కూడా నష్టపోతున్నామని వాళ్ళ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దుమ్ము కూడా ఇబ్బంది లేకుండా శవతనం వాళ్ళు వినుకోవట్లేదా? ఇదే మామూలుగా చెప్పుకోవాలి, జనాలుగా చెప్పుకుంటారు. వాళ్ళ ఫ్యాక్టరీలో చెప్పారు, వాళ్ళే వినుకోలేదు. పోవటం కాగితంలో పేపర్లు అయిపోయిన తప్పితే దాని జోలిగా పోలేదు సార్. వాళ్ళకు కూడా మామూలు ఏమైనా చెందుతున్నాయో మనకైతే తెలియదు. అంతకుముందు ఉన్న సెక్రటరీలు కొద్దిగా గొప్ప ఎత్తిచ్చారు. వీళ్ళు మాత్రం భయంకరంగా తోలిస్తున్నారు. డస్ట్ భయంకరం, బండి పోవాలంటే మాత్రం భయం. ఆ విషయంలో మాత్రం చాలాసార్లు పెద్ద ఎంఆర్ఓ గారికి అందరికి లెటర్ల రూపాయలు పెట్టామే కానీ మేము పోతాం, వాళ్ళని అడుగుతామంటారు, పట్టించుకోరు. మామూలు మత్తులో పడి ప్రశాంతంగా పట్టించుకో. వాళ్ళు రావటం ఏదో ఫార్మాలిటీగా వాళ్ళ దాకా కనపడిపోతారు. వాళ్ళు మామూలు వాళ్ళు తీసుకుంటారు కానీ ప్రశాంతం పట్టించుకోరు. మామూలుగా వాడు బండి పోతున్నప్పుడు మళ్ళీ మన చిన్న వెహికల్ పోవాలంటే భయం, భయంకరమైన డస్ట్ లేచింది పైకి. కళ్ళకు భయంకరమైన దెబ్బ అనమాట. కళ్ళు నిండుకుంటున్నాయి, కళ్ళు దువ్వ, ఇదే పనిగా కళ్ళు దువ్వ, కళ్ళు కానరాక దానివల్లే కళ్ళు దువ్వ పడుతుంటాయి. ఈయన పొద్దుగోకులు తిరిగేదాన్ని ఇక్కడ ఉండే మార్గం ఉండటం కళ్ళు పోతాయి. ఇళ్లలోకి దుమ్మే, ఆడకి దుమ్మే, ఇంట్లో కూడా దుమ్మే వస్తుంది. ఈ దుమ్మంతా కళ్ళు పోతున్నాయి. అటు ఇటు బండ్ల మీద రావాల్సిన ఒళ్ళు నిండా ఎంత ఇబ్బందిగా ఉంటుంటుంది. అసలు వచ్చేప్పుడు బస్సులు వచ్చినా, ఆటోలు వచ్చినా ఇవన్నీ రోడ్లు ఏమిటి అనుకోవాలి. అది వాళ్ళు అంతకుముందు నీళ్ళు వదులుతుంటే ఇప్పుడు ఏం చేశారంటే నీళ్లు వదలలేకుండా కాలాలు పూడ్చారు. ఎవరు వచ్చి మొన్న కలెక్టర్ ఎవరు వచ్చి ఇప్పటికి ఎవరికేం చెప్పలేదు, ఎవరు పట్టించుకోలేదు. మామూలుగా దుమ్ము మాత్రం బాగానే వస్తుంది.
అంతే సార్. కర్మ అనుకుని పోవటం ఇంకేముందా, దుమ్ము బాగానే వస్తుంది. ఆరోగ్య సమస్య అంటే ఇక ఎవరికి వాళ్ళే ఇక దీని మీద కాకుండా ఏదో ఒక రోజు వస్తే చూపించుకుంటున్నారు అంతే. ఇది అనే ఆలోచన లేకుండా ఇప్పుడు పోతాం, కాసేపట్లో మర్చిపోతాం దీన్ని, ఇంకోటి రకంగా వచ్చినప్పుడు చూపించుకుంటాం అంతే సార్. గతంలో అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదని, ఆ అధికారులకు ముడుపులు కూడా అందుతున్నాయి, అందుకే వాళ్ళు ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలను వచ్చే వ్యర్థ పదార్థాలను చూసి చూడనట్లు పోతున్నారని ఇక్కడ ప్రయాణికులు కానీ ఈ గ్రామస్తులు కానీ ఆరోపణ. ఇప్పటికైనా ఈ వ్యర్థ పదార్థాలను, ఈ దుమ్ము ధూళి వల్ల గ్రామ ప్రజలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో రోగాల బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుందని ఇక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేజెండ్ల రామారావు, ఎస్ లలిత కుమారి, ఏఐఎఫ్టీయూ నాయకులు ఎంఎస్ సాయి, కత్తి పేరయ్య, పి కోటేశ్వరరావు, కె కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు పెంచిన జీతాలు జీవోని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ తెలియజేశారు. అంగన్వాడీలు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సొమ్మొక్కడిది సోకొకటిది చందంలా టీడీపీ వ్యవహరిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రానికి కోట్ల రూపాయలు మోడీ విడుదల చేసినా దాని గురించి ప్రజలకు చెప్పడం లేదని ధ్వజమెత్తారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి ఏ అంశాలకు ఎన్ని కోట్ల నిధులు విడుదల చేసిందో వివరించారు. ఏ ఒక్క యార్డ్ మీద మోడీ బొమ్మ కనబడటం లేదని విమర్శించారు. ఈ విషయాలు ప్రజలకు తెలియకపోవటం వల్లనే ప్రజలు, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీలు కలిసికట్టుగా పయనించాలని బీజేపీ ఎమ్మెల్సీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. మోడీ ఏమంటాడు, చంద్రబాబు నాయుడు మోడీ జోడీ ఈ ప్రగతి పదంలోకి వెళ్దాం ఉంటాడు. స్పిరిట్ మట్టి ఏంటి, మట్టి పోసేనంటారు. మట్టి లేకపోతే మనం లేవు సార్. దేశమంటే మట్టి కాదు, ఇక దేశం అంటే మట్టి. ఆ మట్టిలోంచి చెట్టు పడుతుంది, చెట్టులోంచి ఆక్సిజన్ వస్తుంది, పంట పండుతుంది, భూమి తింటాం, మనం ఇలా జీవిస్తున్నాం. ఆ మట్టిలో ఒక స్పిరిట్ ఉందని ఆయన ఇచ్చాడు. దాన్ని 5 నిమిషాల్లో కరెంట్ ఆఫ్ చేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసేసిన వాళ్ళు ఈ రాష్ట్రం గురించి ఒక్క విషయం అడగలేదు సార్. వాళ్ళు దయచేసి ఈవెన్ సింగిల్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ అడగలే. ఈవేళ ఉద్యమం చేయడానికి అడగన అయితే తప్పకుండా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, తెలుగుదేశం ఏం మాట్లాడింది, వాళ్ళెవరు మాట్లాడలే. సమన్యాయం అంది తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఏమీ మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ 5 నిమిషాల్లో బిల్లు ఆఫ్ చేసింది. రాజ్యసభలో పాస్ అవ్వలేదని గట్టిగా చెప్పాం. ఇవో ఈ యూనివర్సిటీస్ కావాలి. ఇట్లా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పెడితేనే చేస్తాము. అందులో డెఫినెట్ గా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేశాము. ఇవ్వాలనేటువంటి స్పిరిట్ తప్ప ఎగ్గొట్టాలనేటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీకి లేదు. వెంకయ్యనాయుడు గారు నాలా చెప్పకపోవచ్చు, వెంకయ్యనాయుడు గారి స్టైల్లో ఆయన చెప్పొచ్చు, సోమవీర్రాజు స్టైల్లో సోమవీర్రాజు చెప్పొచ్చు, ఎవరైనా డెవలప్మెంట్ గురించి చెప్పచ్చు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బొమ్మ ఎత్తే ఏం పోతే పోనేయండి ఎంతకాలం, కానీ ఏమీ చేయలేదని అంటున్నారు కదా. అది వేస్తే ప్రజల్లో చాలా నిరసన ఆవేదనలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది లేకపోతే ఇబ్బంది అయిపోతుందని చంపేస్తున్నారు కదా. నగరంలోని అంబేద్కర్ భవన్లో కలేకూరి ప్రసాద్ స్మారక సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం బహుజన రచయితల వేదిక కన్వీనర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షతన జరిగింది. ప్రసాద్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహిత్య రంగానికి కలేకూరి ప్రసాద్ చేసిన విశేష సేవలను వక్తలు కొనియాడారు. సాహిత్య పురస్కారాలను బాలసుధాకర్ మౌలి, డి ఎజ్రా శాస్త్రి, చిన్ని నారాయణరావు, మోకా రత్నరాజులకు అందజేశారు. మల్లవరపు రాజేశ్వరరావు, కత్తి కళ్యాణ్, మొగిలి ప్రసాద్, బిరియం అంజిబాబు, విద్యాసాగర్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ బద్దిపూడి జయరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలేకూరి ఈ విషయం ఎలా తెలుసా, చదివాడు పుస్తకాన్ని చదివాడు. అక్కడ చాలా చదివాడు. అంటే తరగతి గదులు చదువు ఎలా ఉంది, విడిగా ఎలా ఉంది
చాలా అసాధారణమైనవి. మనం మనతో తిరిగి లేకపోతే రకరకాల ప్రజా సందర్భాల్లో ఉన్నాడు అట్లా అనిపిస్తుంది. కానీ నాకైతే కలేరు లాంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండబట్టి దాదాపు 51 సాహిత్య అకాడమీ అవార్డుని ప్రముఖ రచయితలు కవులు వెనక్కించేస్తున్న సందర్భంలో మనమేమిటి సాహిత్య పురస్కారాలు ఇస్తున్నాయి. అది కూడా ఒక నాకు కొంత ఉత్సాహాన్ని నేను తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కూడా ఆ విషయం గురించి చెప్పాలి. ఎందుకు 50 మంది సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్స్ వెనక్కించేశారు గత నెల కాలంలో. చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు. 78 ఏళ్ళ ఒక 78 ఏళ్ళ దాదాపు ముస్తాయి ఒక రీసెర్చ్ స్కాలర్ కర్ణాటక చెందినటువంటి తాల్పూర్కి అనే ఒక 1925లో కాన్సెప్ట్ మానకాండ జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు వ్యక్తులు నడిచినటువంటి దశ ఉంటున్నాం. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు మానమహానాడుగా మార్గ దండోరాలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు దళితులంటే ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అట్లాగని దళిత ఉద్యమాన్ని దళిత సాహిత్య ఉద్యమాన్ని తక్కువ చేసుకునే ప్రసక్తే లేదు. ఈ దేశంలో అడగాలని అన్ని అస్తిత్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ అడగాలని అన్ని అస్తిత్వాలని చైతన్యవంతం చేయడం, రాజ్యాంగం వైపు ప్రయాణింపజేయడం లక్ష్యంగా బహుజన రచయితల వేదిక ఏర్పాటైంది. సజ్జన్ గారు చెప్పేందుకు ఇప్పటికీ అనేక జిల్లాల్లో తన నిర్మాణాన్ని కొనసాగుతుంది. విచిత్రంగా కలేకూరి ప్రసాద్ ఒంగోలు అంజయ్ రోడ్లో నూతనంగా నెలకొల్పిన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కొత్తపట్నం శ్రీవాణి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ చాపల కోటేశ్వరరావు ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో నెలకొల్పిన ఈ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమార్ని పలువురు ప్రముఖులు డాక్టర్లు అభినందించారు. पुष्पै पूजयामि. ओम गजगणिकाय नमः, ओम लंगोदराय नमः, ओम विघटाय नमः, ओम विद्याराजाय नमः, ओम गणाधिपाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम बालचंद्राय नमः, ओम गजाननाय नमः. अल्लाह कुछ कैमरा का ओम ध्रुवंदेरायावरणो ध्रुवंदेवा बृहस्पतिः मुहूर्तकाले ఒంగోలు వచ్చిన 20 సూత్రాల కమిటీ చైర్మన్ వైఎస్ఎస్ సాయిబాబాని జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో 20 సూత్రాల పథకం తీరును సాయిబాబాకి వివరించారు. తహసీల్దార్ శ్రీకాంత్, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర ప్రసాద్,
కార్యక్రమంలో పాల్గొన్నారు. సంజయ్ గాంధీ కాలనీలో జరుగుతున్న వినాయక విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజయ్ డాన్స్ అకాడమీ చిన్నారుల నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. విజయ్ డాన్స్ అకాడమీ డాన్సర్ నేలబొట్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు చేశారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సిబ్బంది అధికారులు చొరవ చూపాలి. జేసీ డాక్టర్ హరి జవహర్లాల్ ఆదేశం. గ్రానైట్ వ్యర్థాలతో రోగాల బారిన పడుతున్న ప్రజానీకం సత్య ఫోకస్. సొమ్మొక్కడిది సోకొకటిదిలా ప్రవర్తిస్తున్న టీడీపీ కోట్లాది రూపాయలు విడుదల చేసిన ప్రజలకు వివరించడంలో విఫలమైన నాయకులపై బీజేపీ ఎమ్మెల్సీ బీరాజు విమర్శ. సత్య న్యూస్ లో నేటి మాట. అనేక సంఘర్షణలకు నష్టాలకు గురయ్యాక మనుషులు వినమ్రశీలురుగా వివేకులుగా మారుతారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.